మీరు అన్నట్టు ఇప్పుడు అబ్రాడ్లో మనం చెప్తున్నాం ప్రతి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ రోబోటిక్స్ అవి అంటున్నాం. అవి మనకు తెలియని విషయం ఏంటంటే హెల్త్ కేర్లో కూడా ఐటీ ఉంది. హెల్త్ కేర్ ఐటీ కూడా చాలా ఇంపార్టెన్స్ పోషిస్తుంది. ఈ రోబోటిక్స్ కూడా ఎంటర్ అయినా మనం చూస్తున్నాం. రోబోటిక్ సర్జరీస్ అని అమెరికాలో డాక్టర్ ఉంటూ ఇక్కడ కూడా సర్జరీలు చేయొచ్చు అనమాట రోబోటిక్స్ ద్వారా. అట్లా హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, హెల్త్ కేర్ ఐటీ, ఇవన్నీ రంగాలలో కూడా హెల్త్ కేర్లో కూడా చేస్తే మనం ఐటీ ఇంజనీర్స్ అయిపోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు డేటా స్టోరేజ్, ఇప్పుడు బిగ్ డేటా ఉంది. బిగ్ డేటా అంటే కానీ ఇప్పుడు ఎంత మన డేటా ఉంది మేడం. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఉంది. అపోలో హాస్పిటల్లో మీరు పేషెంట్లను చూస్తే ఇట్లా రూమ్స్, ఒక 10 రూమ్స్ రికార్డ్స్ ఉంటాయి, ఓన్లీ పేషెంట్ రికార్డ్స్. అవన్నీ చూడడము, ఇవన్నీ ఇంతకుముందు మాన్యువల్ సిస్టమ్ అంటే ఇప్పుడు కుదిరే పని కాదు. ఇప్పుడు హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్ వచ్చిన తర్వాత, బిగ్ డేటా వచ్చిన తర్వాత ఆ డేటా అంతా కూడా అక్కడ స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట. సిస్టంలో మొత్తం అంతా స్టోర్ చేస్తే దాని ద్వారా ఏ పేషెంట్ మనం చూస్తూనే మన నెంబర్ కానీ మన ఫోన్ నెంబర్ కానీ ఇచ్చేస్తే టోటల్గా మనం డేటా, మీరు ఎప్పుడు హాస్పిటల్కి వచ్చారు, మీకు ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చినారు, ఏ డాక్టర్కి చూపించినాము, ఎప్పుడెప్పుడు వచ్చినాము, మొత్తం రికార్డు. అంటే లైవ్ డేటా టోటల్గా. ఎప్పుడు మీరు 20 ఏళ్ళ తర్వాత రాండి మన డేటా ఉంటుంది. సూపర్. మనం చనిపోయిన తర్వాత కూడా మన డేటా కావాలంటే మన పిల్లలు చూసుకోవచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకు 10 ఏళ్ళ తర్వాత ఏం జబ్బులు వస్తాయి, మనకు అసలు హార్ట్ అటాక్ వస్తుందా రాదా, క్యాన్సర్ వస్తుందా రాదా, అవి కూడా కనిపెడుతున్నమాట. మన మానవుల కంటే కూడా ఏఐ చాలా ఫాస్ట్గా ఉంది. ఈ సిస్టమ్ కూడా మనము ఈజీగా కనుక్కునేదానికి అవకాశం ఉంది.